ఎంతలో ఉంటుంది? 5 feet ఉంటుంది. 5 feet 8 feet అంతే. ఇమీడియట్గా మీకు అంతగా తీసుకొచ్చింది సార్. ఇమీడియట్గా అప్పుడు తీసుకొచ్చింది. అప్పటికే చనిపోయారు. హాస్పిటల్ మిత్రులారా, నా పేరు లక్ష్మయ్య. నేను సిఐటి మండల కార్యదర్శిని. సూలూరుపేట మండలం తిరేరకోటకి సంబంధించి కేఆర్పి అనే కాలనీలో షారుకి సంబంధించి ఒక కాంట్రాక్ట్ చేపిస్తున్నాడు హరి అనే వ్యక్తి. అతని కింద నాగరాజ్ అనే దావాదగుంట సంబంధించిన విలేజ్కి సంబంధించిన ఒక వ్యక్తి అతని కాంట్రాక్ట్ పని చేస్తున్నాడు. ఆ పని భాగంలో రోజు కుటుంబాన్ని పోషించుకోలేక ఏదో ఒక పని చేసుకుందామని భావంతో అక్కడ సెప్టిక్ ట్యాంకీలు క్లీన్ చేయనట్టుకి వెళ్ళడం జరిగింది. కానీ మామూలుగా అయితే పని అతను కాదు, అది వేరే అతనిది. అతను రాని దాని వల్ల ఇతన్ని సేఫ్టీ తీసుకోకుండా ఇతన్ని దించడం జరిగింది. ఆ గ్యాస్ ఆ సెప్టిక్ ట్యాంకీల్లో కనీసం ఒక రోజు ముందు దాన్ని ఓపెన్ చేసి ఉంచితే ఆ గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది. అంత పరిజ్ఞానం కూడా లేకుండా ఈయన ఏ విధంగా పని చేపిస్తున్నాడు అనేది మాకు అర్థం కావట్లేదు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు ఒక మనిషి ప్రాణం చాలా అవలేలగా తీసేసేదానికి అది యాజమాన్యం ఉండొచ్చు, డిపార్ట్మెంట్ ఉండొచ్చు, వాళ్ళు అసలు అంత ఆలోచన కూడా లేకుండా వాళ్ళకాడ ఎట్ట పని చేపిస్తున్నారో దాన్ని మేము ఖండిస్తున్నాము. ఆ చనిపోయిన కుటుంబాన్ని వెంటనే డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా కాంట్రాక్ట్ చేసే వ్యక్తి కావచ్చు, యాజమాన్యం కావచ్చు, వాళ్ళు నష్టపరిహారం కట్టించాలి. ఆయనకి 4 లక్షలు ఇచ్చి ఈయన చేయిలు తుడుపుకుంటే ఇది కరెక్ట్ కాదు. ఈ వ్యవహారాన్ని మార్చుకొని కనీసం అతనికి 50 లక్షలు నష్టపరిహారాన్ని కట్టించాలి. కనీసం ఆయన 41 సంవత్సరం ఆయన 60 సంవత్సరాలు పనిచేయగలుగుతాడు. 60 సంవత్సరాలు కనీసం ఆయన సంవత్సరానికి ₹1,00,000 వేసుకున్నా 20 లక్షలు సంపాదించగలుగుతాడు. కనీసం 20 లక్షలన్నా అతనికి ఇప్పించాలా. అది లేకుండా 4 లక్షలు ఇచ్చేసి మేము 30 ఏళ్ళు సాగుకి ఇచ్చేసి మా పని ఇంతే, మేము చేయలేము, మీరు ఊరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీన్ని మేము ఎంత దూరమైన జిల్లా కమిటీ, సిఐటి జిల్లా కమిటీ, సూలూరుపేటలో ఉన్న కమిటీ మొత్తం ప్రజా సంఘాలన్నీ కలుపుకొని ఆ కుటుంబానికి న్యాయం కల్పించేలా మేము ఎంత దూరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే స్పందించి ఈ సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము సిఐటి మండల కమిటీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. ఈ కాంట్రాక్టర్లో డబ్బులకి కక్కుర్తిపడి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవటం సిఐటియు తిరుపతి జిల్లా కమిటీ తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది, దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఆ మిషన్తో ఆ డెస్టన్ తోడి ఇతర ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో వాటిని పోయొచ్చు. అయినప్పటికీ కూడా మనసుల చేత ఎంచడం ఆ మలమూత్రాలని ఎంతవరకు కరెక్టో మీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ఆలోచించాలా. ఈ యొక్క ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించాలని చెప్పని సిఐటిగా మేము దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అందుకని చెప్పని ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి నాగరాజు అనే ఆయనకి 2 పిల్లలు, ఒక భార్య ఉంది. ఆయనకి 40 సంవత్సరాల వయసు. 40 సంవత్సరాల వయసు అయిన తర్వాత ఇంకెంత జీవితం ఉందో ఒకసారి ఆలోచించండి. ఆ కుటుంబం పరిస్థితి ఏంది, ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ కాంట్రాక్టర్కి, ఈ యొక్క శ్రీహరికోట మేనేజ్మెంట్ కి ఉందని చెప్పని మేము సిఐటిగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ సిఐటి శ్రీహరికోట యాజమాన్యం కాంట్రాక్టర్ ఒప్పించి చేతులు దులుపుకోవటం ఎంతవరకు కరెక్టో మనం కూడా ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పానని సిఐటిగా మేము దీనిపైన ఖచ్చితంగా నిలబడి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం, జనాన్ని కదిలిస్తాం. అందులో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు చెందిన వాళ్ళు, ఇతరులు కాదు, వాళ్ళు అగ్ర కులస్తులు కాదు, వాళ్ళు ఏదంటే ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు. ఎందుకంటే
వాళ్ళు రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి పరిస్థితి. అందుకని చెప్పని ఈ ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం కింద చనిపోయినటువంటి వ్యక్తికి 50 లక్షల రూపాయలు ఇయ్యాలని చెప్పని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక వ్యక్తి హాస్పిటల్లో ప్రాణంతో కొట్టుమిట్లాడుతున్నాడు. అతని కుటుంబానికి కూడా కనీసం 30 లక్షలు తగ్గకుండా ఆయనకి మెరుగైన వైద్యం చేయించాలని, ఆయన వైద్యం చేసి బాగుపడి ఆయన ఏంటంటే మళ్ళీ పనిలోకి వెళ్ళేంత వరకు ఆ కాంట్రాక్టర్ని ఆ కుటుంబాన్ని సాకాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు చేయకపోతే మా సిఐటియు మండల కమిటీ, జిల్లా కమిటీ మొత్తం కూడా కదిలి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో అన్ని ప్రజా సంఘాలని భాగస్వామ్యం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తున్నాం.